కూటమి నాయకులు మనమంతా ఒకే కుటుంబమని గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమిలో పొరపొచ్చాలుంటే సరిచేసుకోవాలని సూచించారు. తనతో సహా ప్రతి శాసనసభ్యుడి రేటింగ్ తీస్తున్నానన్న చంద్రబాబు పనితీరు మెరుగుపరుచుకోవాలని దిశానిర్దేశం చేశారు. డబ్బులు ఉన్నవారికే పదవులు ఇస్తామన్నది నిజం కాదన్నారు. శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా నగరిలో తెలుగుదేశం కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. కూటమి నాయకులు కార్యకర్తల్లో పొరపచ్చాలు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. కుటుంబంలో భార్యాభర్తలు అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, అయినా వారంతా కలిసుండేందుకే ప్రాధాన్యమిస్తారని గుర్తు చేశారు. ఇదే సూత్రాన్ని కూటమి నాయకులు అన్వయించుకోవాలన్నారు. పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉండేలా టీడీపీ కార్యకర్తలు కష్టపడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యమిస్తున్నా వారిని సమావేశాలకు పెద్దగా పిలవడం లేదని, వారు ఎక్కువ సంఖ్యలో రావడం లేదన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతుంటారని, ఆయన తరహాలోనే ముందుకు వెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ కు సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందని, అదే సమయంలో మనం చేసిన అభివృద్ధిని వివరించాలని కార్యకర్తలకు సీఎం నిర్దేశించారు. అతి విశ్వాసానికి పోతే మీటర్ రివర్స్ అవుతుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి పనితీరును ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుంటారని తెలిపారు. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న తనతో సహా అందరూ ఎమ్మెల్యేల రేటింగ్ తీస్తున్నానని వెల్లడించారు. అందరికీ నీతులు చెప్పి తాను గోతులో పడటం సరిగ్గా ఉండదన్నారు. పనితీరు బాగాలేనప్పుడు హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు. చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన షణ్ముఖరెడ్డి అయితే ఎలా ఉంటుందని ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనతో తాను మాట్లాడానని, సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యమున్న పదవిని ఇచ్చానని వివరించారు. డబ్బులు ఉన్నవారికే పదవులు ఇస్తారనేది అపోహ మాత్రమేనని తేల్చి చెప్పారు. తెలుగుదేశంలో అలాంటి సంస్కృతి లేదని స్పష్టం చేశారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.